ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఇటీవల కూడకూలిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ దుర్ఘటనపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలిన 7 అధికారులను సస్పెండ్ చేసింది. అదే సమయంలో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో పాటు అతనికి మరో 2 అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. సింహాచలం ఆలయ ప్రాంగణంలో గోడ కూలిపోవడంతో 7 భక్తులు మరణించడం తెలిసింది. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఘటనకు గల కారణాలను బాధ్యులను గుర్తించేందుకు 3 సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రభుత్వానికి తమ నివేదికను అందజేసింది. అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కమిటీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. కమిటీ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం బాధ్యులపై తక్షణ చర్యలు చేపట్టింది. క్రమంలో దేవాదాయ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీఎస్ కు చెందిన 7 అధికారులను సస్పెండ్ చేసింది. ఇక ఏపీటీడీసీ ఈఈ రమణ, డిప్యూటీ ఈఈలో కేఎస్ఎన్ మూర్తి స్వామి, ఏపీ టీడీసీ అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ పి మదన్, ఆలయం జూనియర్ ఇంజనీర్ జేఈ కె బాబ్జీ ఉన్నారు. వీరితో పాటు నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ను కూడా పూర్తిగా బాధ్యుడిని చేస్తూ అతన్ని బ్లాక్ లిస్ట్ లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్లక్ష్యానికి బాధ్యులైన 2 అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కూడా ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసిందే. ఈ చర్యల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.